ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు పండించిన సోయా పంటని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కలెక్టరేట్ ని ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు పండించిన సోయా పంటని ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కలెక్టర్ కమిటీ వేసి కొనుగోలు చేసిన సోయాబీన్ పంట వేరే గోడంకు వాపసు వస్తూ ఉంది. అందుకొరకే మేము కలెక్టర్ గారికన్నా కొద్దిగా రైతుల పట్ల ఆలోచన ఉంటే మీరు వేసినటువంటి కమిటీ ద్వారానే కొన్నటువంటి నిన్న 1300 కుంటలు వచ్చింది. గతంలో పెండలవాడది 700 కుంటలు వచ్చింది. బేలది నాకు తెలిసి ఒక 500-600 కుంటలు వాపసు వచ్చింది. మరి కలెక్టర్ గారిని ఇక్కడ గేట్ దగ్గర ఉండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారు మీరైనా స్పందించండి. మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జిల్లా వారధిగా ఉన్నారు. మీరు జిల్లా సమస్యల్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసినటువంటి మధ్యవర్తిగా జిల్లా మెజిస్ట్రేట్ గారిగా మీరు ఆలోచన చేయండి. మేము సామరస్యంగా చేస్తున్నాం, మేము రాజకీయం చేస్తలేము. మీరే స్వయంగా మీ కమిటీలో గ్రామాల్లో తిరిగి సెలెక్షన్ చేసి కొనుగోలు చేస్తే అవే దిక్కులేవు. దానికి నిన్న తుమ్మల నాగేశ్వర గారు అసెంబ్లీలో చెప్పిండు, మేమేం చేస్తాం, మేము పర్చేజ్ చేస్తున్నాం. అది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ దిక్కులేదు. ఆ 25% నాపేడు చేసినటువంటి కోటనే అదే వాపసు వస్తున్నది.